ఓకే, ఒకసారి రాకేష్ రెడ్డి గారిని అనుకుందాం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఏం సార్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది మూసీ సుందరీకరణ మీద? ప్రజలకు నష్టం కలగకుండా, సామాన్యులకు నష్టం కలగకుండా మూసి అదొక ప్రపంచ జోక్. అది మూసి సుందరీకరణ అంటే ఇప్పుడు సుమారు ఇంకొక మనమైతే ఉండం 50 ఏళ్ళ తర్వాత అయ్యే కళ అది. అప్పటికి మీరు చూడండి కదా, మీరు చూడండి ఫస్ట్ ఫేజ్ 21 కిలోమీటర్లు కంపల్సరీ ఈ టర్మ్ లోపల కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకుందాం గవర్నమెంట్. ఒక్కటి చిన్న చెప్తున్నా భరత్, ఒకటే చిన్న అద్దు దయచేసి, ఇది ఒక్క చిన్న రేపు ఇక్కడ పక్కన నార్సింగ్ బ్రిడ్జి పక్కన ఒక 30 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు ఒక దొర, కోటిరెడ్డి అనే దొర. అడొక్క దగ్గర ఎఫ్టీఏలు బఫర్ జోన్ డిసైడ్ చేయమనండి చూద్దాం. ఒకటి దగ్గర ఎక్కడ దిగా మూసి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా కాదని తర్వాత ఇక్కడ కోటిరెడ్డి అని ఆదిత్య కోటిరెడ్డి అని ఉంటాడు, ఒక ఏదో వింటేజ్ కడుతున్నాడు, మూసిని ఆనుకునే కడుతున్నాడు. అది కోర్టు పరిధిలో ఉందంటారు. కోర్టు ఒకటండి. మళ్ళీ నేను ఏమంటున్నాను, కోర్టు వాళ్ళ ఒక కమిషన్ ఏమందాం, కోర్టుని మనం ఏమంటే కూలగొట్టమని అంటలేం, కమిషన్ వేసి 50 మీటర్ల బఫర్ జోన్ చేయమనిందాం. ఇప్పుడు ఎట్లయితే 50 మీటర్లు అనుకుంటుంది మధుకాన్ అపార్ట్మెంట్ కూలగొడతా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చర్చలో ఒక మధు పార్క్ రిడ్జి వచ్చింది కానీ చాలా గుడిసెలు లేదా చాలా మంది పేదవాళ్ళు ఇంకా నష్టపోతున్నారు. హైలైట్ అయింది మధు పార్క్ రిడ్జ్ ఒకటే. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఒక ఆల్ పార్టీ ఒక కమిటీ ఏమనండి, అఖిలపక్ష కమిటీ. ఆయన చెప్పిన ప్రజెంటేషన్లు స్లైడ్ చూడటానికి మేం కాదు కదా, పిల్లలం కాదు కదా. రేవంత్ రెడ్డి కన్నా మేధావులు చాలా మంది ఉన్నారు. చాలా నేను అనేది ఒక మళ్ళీ అదే అంటే ఆయన తయారు చేసుకున్న సినిమాని చూడటానికి మేము పోడు కాదు కదా. సినిమా తయారు చేసుకుని ప్రొజెక్టర్లో పెట్టి చూడండి ఎట్లా చూస్తాము, బొమ్మలు మంచిగా అనిపిస్తాయి అవి. నేను ఏమంటున్నాను భరత్, కొద్దిగా దయచేసి నేల మీద నడవండి. అవేమో కొబ్బరి నీళ్ళు అయిపోయినాయి, ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు అయిపోయింది. అప్పుడు 2014 ఆయన పెద్ద ఆయన చెప్పిండు కొబ్బరి నీళ్ళు అని, హుస్సేన్ సాగర్. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కాదు, తీయగా క్యూలు కట్టి తాగుతున్నారు. దయచేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని ఎన్నొద్దును మోసం చేస్తారండి. ఇప్పుడు సోదరుడు మన కార్తీక్ అన్నట్లు టూరిజం ఏంటండి, టూరిజం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చేయాలనుకుంటే ఈ మధ్యన మ్యాన్ మేడ్ లేక్స్ అని వచ్చినాయి దుబాయ్ లో. లేక్ ఉండే అవసరం లేదు, మ్యాన్ మేడ్ లేక్స్ కూడా చేయొచ్చు. నీకు లేక్స్ పక్కన ఇల్లు కట్టుకోవాలా, మీకు టూరిజం చేయాలనుకుంటే ఆ వాటర్ని డైవర్ట్ చేయండి. బోలెడున్నాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లేక్స్ తయారు చేయొచ్చు అండి. ఇప్పుడు ఏదో ఈ మధ్యన చదివాను ఏదో బీచ్ తయారు చేస్తున్నారని. అట్లాంటి తయారు చేసుకుంటే కట్టుకోండి. వేలాది ఎకరాలు ఉన్నాయి, ఎకరాల పక్కన దుబాయ్ లో కట్టుకున్నట్టు విల్లాలు కట్టుకోండి. డబ్బున్న వాళ్ళు పేద ప్రజలని. ఒక్కటి మీకు మూసీని ప్రక్షాళన చేయాలని, నల్గొండకు వాటర్ వెళ్ళాలంటే దానికి ఎక్కడెక్కడ రిటర్నింగ్ వాల్స్ కట్టి ఎస్టీపులు పెట్టి అసలు ఒక్క ఈ కలుషిత వాటర్ రాకుండా ముందు చూడండి. ఫస్ట్ ఈ పని చేయండి. ఫస్ట్ మూసీల ఒక్క కలుషిత వాటర్ వాడకుండా ముందు చేయండి. రింగ్ పైప్స్ వేసి మొత్తం డివైడర్స్ కట్టి మొత్తం గ్రేట్ వాల్స్ కట్టి ఎస్టీపులు పెట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు గౌడెల్లి వరకు ఒక్క వాటర్ డ్రాప్ పోకూడదు, కెమికల్ వాటర్. అది ఫస్ట్ చేయమనండి. రెండోది, ఒకవేళ ఏదన్నా నష్టం ఎక్కడో కొన్ని సంవత్సరాల నుంచి పాపం పేదోళ్ళు అధికారులు మరి మూసుకున్నారా తెరుచుకున్నారా పక్కన పెడితే ఆ పక్కనే కట్టుకున్నారు. మరి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అది కావచ్చు. ఒకవేళ నిజంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పని మొదలు పెట్టండి. ఒకవేళ ఏదైనా అపార్ట్మెంట్ ఒకటే కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అపార్ట్మెంట్ కట్టిన తర్వాత నియోపోలిస్ లో కట్టిన తర్వాత ఇక్కడ మూసి చేసుకో. నేనేమంటున్నాను, ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు 500 ఎకరాలు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అంటే కార్తీక్ ఎక్కువ తెలుసు అనుకుంటాను. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు అక్కడ కూడా జరిగింది. నేనేమంటున్నాను, సబర్మతి అక్కడ అది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ నడుస్తుంది. సబర్మతిని దీనికి ముడిపెట్టకండి, మోకాలకు మోచేతికి ముడిపెట్టకండి భరత్. ఎందుకు? సబర్మతి తీసుకున్న టైం వేరు. అక్కడ టోటల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరికి, నిర్వాసితులందరికీ ఒక సంతృప్తికరమైన పరిహారం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత కూర్చుందాం. ఇప్పుడు నేనేమంటున్నా, అందుకోసం అఖిలపక్షం ఏమంటున్నాను, ప్రజల్ని భయపెట్టుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇది ఒకటండి, డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు. ఈ మూసీ గురించి ఇప్పుడు చర్చ దేని మీద చేస్తున్నాం మనం? అభివృద్ధి మీద చేస్తలేము, హాస్పిటల్ మీద చేస్తలేము, మళ్ళా కాళేశ్వరం మర్చిపోయినాము, మేడిగడ్డ రిపేర్ లేదు. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్. మళ్ళీ ఒక 6 నెలలు మనం మూసీ డిస్కషన్ చేస్తాము, చేసిన వల్ల డైవర్షన్ పాలిటిక్స్ అవుతాయి. మూసీకి ఒకవేళ నిజంగానే చేయాలనుకుంటే ఫస్ట్ ఈ కలుషితమైన వాటర్ రాకుండా చూసుకోమనండి.
ఓకే. ఆ ఎస్టీపీస్ కావచ్చు, ఆ డైవర్షన్స్ కావచ్చు, మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి గౌరవ వరకు ఫస్ట్ ఫేజ్ ముందు ఫస్ట్ ఇది కంట్రోల్ చేయమనండి. ఎట్లా చేస్తారో చూద్దాం. చాలా మంది ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పటికి మొత్తము కెమికల్ వాటర్ దాంట్లో, ఎక్కడ దగ్గర డ్రైనేజ్ వాటర్, పక్కనే రెసిడెన్షియల్, ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయండి. ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు దయచేసి మూసి ఇప్పుడు 75 ఏళ్ళు దాన్ని సావం, ఒక 5 ఏళ్ళు టూరిజం. ఇప్పుడు నైట్ లైఫ్ బీర్ తాగకపోతే మూసి పక్కన కూర్చుండి కాలు మీద కాలేసుకొని బీర్ తాగకపోతే ఏం కాదండి. ఇప్పుడు 5 ఏళ్ళు భరత్ గారు అంటే. కానీ సరే, ఇక్కడ మనం బీర్ తాగుడు టూరిస్ట్ పక్కన పెడితే అక్కడ నల్గొండ వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు దానికి మళ్ళీ అదే అంటున్నాను. నల్గొండ వాళ్ళ గురించి ప్రయారిటీ ఇవ్వమంటున్నాను. ఫస్ట్ ఒకటి భరత్, నేను నల్గొండ వాళ్లకు సాగునీరుకే ప్రయారిటీ ఇవ్వమంటున్నాను నేను. అందుకోసమే నీకు ఈ వాల్స్ కట్టేసి డైవర్జన్ చేసేసి ఎక్కడ కూడా కెమికల్ వాటర్ లేకుండా నీకు ఆల్రెడీ కొన్ని క్యూసెక్స్ మేము ఇంతకు బాగా స్టడీ చేసాం. ఆ మూసీ మీద అప్పుడు జరిగినప్పుడు బాగా నేను కూడా బాగా పాల్గొన్నా దాంట్లో. ఈటల రాజేంద్ర అన్నతో వాళ్ళందరితో పాల్గొన్నాను. అంటే 180 మీటర్ల లోపల మనం వాటర్ ఎన్ని గ్యాలన్స్ ఎన్ని గ్యాలన్స్. నేను అనేది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు గ్రేట్ వాల్స్ కట్టి ఈ ఎస్టీబీలు కంట్రోల్ చేసి ఎక్కడ కూడా కెమికల్ వాటర్ లీకేజ్ లేకుండా ఫస్ట్ వాటర్ పంపియండి. తర్వాత మీరు ఏదైతే 50 మీటర్లు మీరు బఫర్ జోన్ అనుకుంటున్నారో అప్పుడు 50 మీటర్లు బఫర్ జోన్ వేయండి. ఆ బఫర్ జోన్ లేదా నచ్చిన వాళ్ళకు ప్రత్యేకమైన చూపించిన తర్వాత పని మొదలు పెట్టుకుందాం. నారానికి అదే అంటున్నాయండి. ఇప్పుడు టూరిజం మొదలు పెట్టలేదు, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మొదలు పెడతారు. అదర్వైజ్ ఎట్లా? ఇప్పుడు ఇల్లు కొలిస్తే కనుక అంటే అమ్మకుండా కొనకుండా ప్రొహిబిషన్ లో పెట్టారట. నేను ఏమంటున్నానండి, చాలా పెద్ద 3,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 3,000 ఎకరాలు సుమారు 20,000 కోట్ల వాల్యూ ఉన్నది. అది పీపీపీ మోడల్స్ ఇస్తారు. పీపీపీ మోడల్స్ లో అందరూ మళ్ళా ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉంటారు. ఇదంతా అది ఎందుకని నేను దాని గురించి కూడా ఓట్లేదు సబ్జెక్ట్ లోకి. ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు నష్టం జరగద్దు. నష్టం జరగద్దు అంటే ఇప్పుడు ఉన్న మూసీ వాటర్ పోయేటట్లు మీరు ఎక్కడైతే మొత్తం వాల్స్ కట్టేసి సైడ్ వాల్స్, ఒక బోలే టెక్నాలజీ వచ్చినాయండి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చినాయి ప్రపంచంలో. ఆ రకం కట్టేసి ఫస్ట్ ఎస్టీబీలు కట్టి ఒక ఫస్ట్ కెమికల్ వాటర్ ఎంటర్ కాకుండా చూడండి. ఫస్ట్ సక్సెస్ అది ఆయన చేసిండు. ఆయన అది చేసిండు అంటే అది మొదలవుతుంది అన్నట్లు. తర్వాత వాటర్ వదిలి చూడండి. మూడోది, ఇప్పుడు కొందరికి ఉన్న వాళ్ళకేమో బఫర్ జోన్ లో లిమిట్ తక్కువ అవుతున్నది, లేని వాళ్లకు బఫర్ జోన్ అవుతున్నది. ఇవన్నీ ఒక అఖిలపక్ష కమిటీ వేయండి, ఒక మేధావుల కమిటీ వేయండి, అందరు పర్యటిస్తారు. అధికారులు ఏందండి, అధికారుల సంగతి ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడతారు అధికారులు. ఇప్పుడు నేను 2.5 సంవత్సరం చూస్తున్నాను. డూడు బసవన్న దూరాల నుంచి శ్రీశైలం పోతుంది ప్రాజెక్టు. ఒకసారి అనిల్ కుమార్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, భువనగిరి ఎమ్మెల్యే. అనిల్ కుమార్ రెడ్డి గారు జీతుల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు అట్లే వీర్ ప్రకాష్ గారికి. అనిల్ గారు ఒక క్వశ్చన్,